తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో బోధన్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గంగాధర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో పలు సంక్షేమ వసతి గృహాలు కొన్నేళ్ల నుంచి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, విద్యార్థులకు హాస్టల్లో సరైన మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతూ బోధన్లోని రాకాసిపేట్ ఎస్సీ బాలుర స్పెషల్ హాస్టల్ 2010 నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగిస్తున్నారని, గదిలో స్థలం సరిపోక విద్యార్థులు పాఠశాల గదిలో నిద్రిస్తున్నారని, 10 రోజులుగా బోర్ల నుంచి నీరు రాకపోవడంతో మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని, అదేవిధంగా బోధన్లోని శక్కర్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్లో ఆవరణలో నీరు నిలుస్తుందని, పట్టణ కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలుర బాలికల పాఠశాల కళాశాలలు 11 ఉండగా 5కి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని, కాబట్టి మిగతా వాటి కూడా సొంత భవనం నిర్మించే విధంగా అధికారులు దృష్టి సారించాలని మరియు రేంజల్లోని బీసీ బాలికల హాస్టల్, నవీపేటలో ఎస్సీ బాలుర హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు నగేష్తో పాటు నాయకులు శివ, లోకేష్, మన్మద, ప్రసాద్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కనీసం బాలికల హాస్టళ్లను కూడా పట్టించుకోకపోవడమా, కనీసం బాత్రూంలోకి డోర్స్ పెట్టించకపోవడమా, బోధన్ నియోజకవర్గంలో మొత్తం 11 వసతి గృహాలు, సాంఘిక సంక్షేమ హాస్టల్లో వసతి గృహాలు ఉండడం జరిగింది. దాంట్లో కేవలం 5కి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి ఒక స్కూల్లోనే ఒక విద్యార్థులు స్కూల్ తరగతి గదుల్లోనే నిద్రిస్తున్న పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే రేంజల్ మండల్, బోధన్ నియోజకవర్గం రేంజల్ మండలంలోని కనీసం బాలికల హాస్టల్లోని వాష్రూమ్స్ కి తలుపులు సరిగ్గా లేకపోవడంలో బిక్కుబిక్కుమంటూ మహిళలు, చిన్నపిల్లలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నా గానీ ఈ సమస్యలు పరిష్కారం అవడం లేదు. ఇప్పటికైనా ఈ సంవత్సరమైనా, ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో విద్యార్థులకి కనీసం డోర్లు సరిగ్గా లేవు, పడుకోవడానికి మంచాలు లేవు, కింద పరుపులు వేసుకొని అవి కూడా చినిగిపోయిన పరుపులలో విద్యార్థులు కాలం వెల్లదిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ వర్షాకాలం చాలా పురుగులు, పాములు అవేటి విద్యార్థుల హాస్టల్ వసతి గృహాలకు రావడం జరుగుతా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిపై పెద్ద ఎత్తున చొరవ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎంఆర్ ఆఫీస్లో ధర్నా చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే బోధన్ నియోజకవర్గం వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో దానికి సొంత భవనం లేకపోవడం సిగ్గుచేటు, అద్దె భవనంలో నడిపిస్తున్నారు. ఇంకా ఏదంటే రాకాస్పేటలో గల ఎస్సీ బాలుర హాస్టల్లో ఇప్పటి వరకు విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం సిగ్గుచేటు. అలాగే వాళ్ళు హాస్టల్ గదిలో 2010 నుంచి హాస్టల్ని పాఠశాలలు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళకు నిద్రపోవడానికి రూమ్లు లేకపోవడంతో వాళ్ళు పాఠశాల భవనంలో నిద్రిస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే శక్కర్ నగర్లో ఆవరణ ఉందో ఆవరణలో మొత్తం నీళ్లు ఆగుతుంది, విద్యార్థులకు సమస్యగా ఉంది. కాబట్టి దీనిపై వెంటనే ఎంఆర్ఓ గారు స్పందించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పక్కా భవనాలు బోధనలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ బాలుర పాఠశాల కళాశాల హాస్టల్స్ ఉన్నాయో దానికి సొంత భవనం లేకపోవడం సిగ్గుచేటు. వెంటనే దానికి సొంత భవనం నిర్మించాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.